10 Star న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వెంకటగిరి పట్టణంతో పాటు పట్టణ పరిసర ప్రాంతాలలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ముందుగా ఆకాశంలో మేఘాలు నల్లగా కమ్ముకున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాహనదారులు రోజువారీ కూలీలు ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన అన్నదాతలు ఇప్పుడు కురుస్తున్న ఈ వర్షాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాల తాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మరోవైపు వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు భారీ వర్షాల నేపథ్యంలో పనులను వాయిదా వేసుకుంటున్నారు. మరికొన్ని గ్రామాలలో వేసిన వరి నాట్లు నీట మునిగాయి. వెంకటగిరి పట్టణానికి ఎగువన ఉన్న గ్రామాలతో పాటు అడవుల నుంచి వరద నీరు వస్తుంది. ఈ క్రమంలో కైవల్య నదిలో నీటి ప్రవాహం పెరిగింది. పట్టణంలోని మల్లమ్మ గుడి నుంచి శివాలయానికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుంది. ఏరు సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ భారీ వర్షం కారణంగా గూడూరు దగ్గవోలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిండలి వద్ద కైవల్య ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో బస్సులు ఇతర వాహనాలను నిలిపివేశారు. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఏటికి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డక్కిలి మండలం నడింపల్లి డి ఉప్పరపల్లి తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో నడింపల్లి వద్ద గల బ్రిడ్జికి ఆనుకుని వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.